వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 10వ రోజు ప్రజా పాదయాత్ర బుర్రెపాలెం గ్రామం నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. బుర్రెపాలెం గ్రామం నుండి ప్రారంభమైన పాదయాత్రలో పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ఆలపాటికి ఘన స్వాగతం పలికారు. బుర్రెపాలెం నుండి చక్రాయపాలెం వరకు సాగిన పాదయాత్రకు జనం నీరాజనం పట్టారు. సైకో పాలన అంతమే జనసేన, టీడీపీల పంతమని జగన్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియచేసి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే టీడీపీ పాదయాత్ర లక్ష్యమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చక్రాయపాలెం నుండి చెదలవాడ మీదుగా జముడు గ్రామానికి పాదయాత్ర కొనసాగింది. మీకు ఒప్పుకోకపోతే 10,500 చేస్తుంది. మేము 10,500 నుంచి ₹1 పెంచకుండా 5 ఏళ్ళు మీ చేత పని చేయించుకుంటే మీరు మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి, ఉచితంగా బస్సు సౌకర్యం వస్తుంది. 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా వాళ్ళందరూ 15,000 కడికి వస్తుంది. 18 ఏళ్ళు నిండితే ప్రణాళికలో నీ సంకల్పంలో అయ్యా నీ నామం పేరిట నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభు ఈ దినము మా ప్రియులు, దీని దాసులు, పెద్దలు, నా తండ్రి నాయకులు, ప్రభా నా తండ్రి ఈ ప్రణాళిక ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇదిగో నా ప్రణాళికలో ఉన్నటువంటి వారిని నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతానని వాగ్దానం ఎంతమంది దగ్గరికి వెళ్దాం క్యాన్సర్ పిల్లలు తమ్ముడు నేనున్నానంటే అన్నాడు. కింద మీరు పెంచినంత మీరే పెంచారు, చెప్పుకోవడం ఏంటి? ఇప్పుడు మేము వచ్చినాకే పెంచాము, అది వరకు 7,000, ఇప్పుడు 4,500 పెంచామని చెప్తున్నారు. అది ఎంత నిజం అబద్ధం అసలు ఎవరు తెలియట్లేదు కదండి. ఎవరు మాకు తెలుసు అండి, జనం ఎవరు తెలియట్లేదు. మరి తెలిసి కూడా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఇప్పుడు మరి మేము 41 రోజు ఈ రోజుకి టెంట్లో కూర్చున్నాం, ఛార్జీలు డబ్బులు లేవు, అంతా ఇక్కడ నుంచి రత్నాలు కాడించి నడిచిపోతాం. అంతే అంతే మా పరిస్థితి పట్టించుకునే వాళ్ళు లేరా? మరి పిల్లలకు వంటోడిని 50,000 దాకా రావాలండి మాకు. ఇంతమంది ఇదిగో ఇప్పటికి 7 చనిపోయారు. మరి ఆ చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా కొంచెం చూడాలా వద్దా? అక్కడ ఫ్యామిలీలకి సహాయం చేయాలి, ఎప్పుడో ఇస్తాడంట. మరి మీరన్నా మేనిఫెస్టో వల్ల మేము ఇప్పుడు జూన్ నెలలో ఇస్తామన్నాం సార్. జూన్ నెలలో ఇవ్వండి, మాకు జీవో ఇవ్వండి. మీరు ఎంత ఇస్తారో జూన్ నెల నుంచి మరి ఎవరన్నా రాని మాకు మేనిఫెస్టో వల్ల మీరన్నా పెట్టండి, వాళ్ళన్నా పెట్టండి. 4 సార్లు 6 సార్లు పెంచారు. ఇప్పుడు అన్నాం కానీ మేము కూడా చూసుకోవాలిగా మా డబ్బు వచ్చిందో చూసుకొని నీ గురించి అంత ముందర పెంచింది కూడా మేమే అని చెప్తున్నాం. అవునండి మాకు తెలుసు, మేము చెప్తున్నాం. అది కాదు, నీకు ఉద్యోగం ఇచ్చింది మేమే, అవును పెంచింది మేమే, అవును ఏంటి అన్ని చేసింది మేమే. ఓట్లు మాత్రం అటేసి గెలిపించారు ఒకసారి అని చెప్పి మీరు మారాలి. ముందల మీ మనసుల్లో ముందల ఇతను పనికి మాలినాడనే భావం మీకు వస్తే 40 రోజులు చేస్తున్నా కూడా ఏంటి ఆడపిల్లని కూడా చూడకుండా ఏంటి కడుపు మీద దాన్ని కాలుతో దాన్ని ఈడ్చుకెళ్ళి 7 చచ్చిపోయినా కూడా దిక్కు మొక్కు లేకుండా ఉన్నామేంట్రా బాబు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించాడనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అదేమంటే లాఠీ చార్జ్ చేశారు విజయవాడలో ఉన్నాయనమ్మా, విజయవాడలో లాఠీ చార్జ్ చేయాలి. విజయవాడలో మీరు వచ్చి ఆఫీసుల మీద పడుతుంటే ఆపితే ఏంటి
అది కమ్యూనిస్టులు చేసిన క్రియ. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పాలకుల యొక్క విధానం వల్ల మీదకి వచ్చి వారి వారి విధానాలతో కూడినటువంటి తెలియజేస్తామన్నారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఎవరిని కూడా సంతృప్తిపరచలేనటువంటి పాలకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్తారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత అబద్ధాల మూటలో అప్పచెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు నీటి మూటలుగా మారుతాయని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో 2024లో మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఎన్నికల్లోకి వచ్చి ఏ మహిళను కూడా ఓటు అడగను అన్నాడు. ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినాడు. వాళ్ళ ఉద్యోగస్తులను ఏమని ఓటు అడుగుతాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, ఇవాళకి చేశాడు 5 ఏళ్ళకి పెన్షన్ 3,000 రూపాయలు. ఏం సమాధానం చెప్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పిల్లలందరికీ చదువు అన్నాడు, పై చదువులు చదువుకునే వాడికి నేనే బాధ్యుని అన్నాడు. కేజీ టు పీజీ అన్నాడు. ఇవాళ పీజీలకి రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి? వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదా? వీళ్ళ పిల్లలేనా లేకపోతే సామాన్య ప్రజానీకం చదువుకోవడానికి వీలుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. సమాధానం చెప్పలేను. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్టకు విశేష కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22వ తేదీన ప్రజలు తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఈ సందర్భంగా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అటువంటి రాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని రేపు శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రాముడి యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇది నిజంగా మనందరం కూడా చాలా ఆనందిస్తున్న విషయం, అదేవిధంగా ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే కొంతమంది ముష్కరుల చేతిలో కొన్ని శతాబ్దాల క్రితం ఆ మందిరానికి ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానాన్ని ఇన్నాళ్ళు మనందరం భరిస్తూ వచ్చాం. ఈరోజు దేశం తలెత్తుకునేలాగా, గర్వపడేలాగా, యావత్ హిందువులు గర్వించేలాగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి మనందరినీ కూడా రాముల వారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రేపు సాయంత్రం అందరం కూడా మన పూజా మందిరంలో ఒక 2 దీపాలు, ఇంటి బయట 2 దీపాలు, బయట తులసి కోట దగ్గర 1 దీపం, ఇట్లా 5 దీపాలు వెలిగించి నిజమైన దీపావళిలాగా మనందరం కూడా దీన్ని జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి చిన్నరావురు పార్క్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉచిత ఏరోబిక్స్ జుంబాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే తెనాలి చెంచుపేటలోని ఏఎస్ఎన్ స్టేడియంలో ఉచితంగా ఏరోబిక్స్ జుంబా శిక్షణ తరగతులు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం చిన్నావూరు పార్కులో కూడా శిక్షణ అందించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవకాశాన్ని వాకర్స్తో పాటు ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ ఇది మటుకు చాలా హారబుల్గాను ఎంజాయ్మెంట్ చేసినట్టుంది. డ్యాన్స్ చేసి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే డ్యాన్సులు వేసుకుంటాం చూడండి, అట్లా ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఫంక్షన్ చేసుకున్నట్టుగా ఉంది. చాలా చాలా ఆనందంగా, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం, 2 బాగా నాకు ఫుల్ ఎంజాయ్మెంట్. నాకు ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేశారండి, ఇట్లా చేస్తున్నారని. సుబ్బారావు గారు, వాసు గారు వీళ్ళంతా ఫోన్ చేస్తే వచ్చా. రేపటి నుంచి కంటిన్యూగా చేస్తాను నేను. ఇది మటుకు 1 ఇయర్ పైనుంచి మేము ఏరోబిక్స్కి వస్తున్నాం. ఇక్కడ ఏరోబిక్స్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది అందరికీ. పర్టికులర్గా ఏంటంటే హౌస్ వైఫ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఏరోబిక్స్, జుంబా, డాన్స్ ఇవన్నీ చాలా బాగా నేర్పిస్తున్నారండి. హెల్త్కి కూడా చాలా మంచిది, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. అందరూ దయచేసి ఏరోబిక్స్కి రండి. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లకు సీఎం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని
ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బోస్ రోడ్లోని ఐఎంఏ ప్రాంగణంలో డాక్టర్లకు సిఎంఈ ప్రోగ్రాం నిర్వహించి నూతన వైద్య విధానాలపై సీనియర్ డాక్టర్లచే అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ పవని ప్రియాంక, డాక్టర్ జె కోటినాగయ్య, మస్తానమ్మ, డాక్టర్ అనిల్ కుమార్, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 21 జనవరి రోజు తెనాలి ఐఎంఏ బిల్డింగ్లో రెయిన్బో వాళ్ళ దగ్గర నుంచి సిఎంఈ ప్రోగ్రామ్ నుంచి అరేంజ్ చేశాము. ఈ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషను డాక్టర్స్లో అవేర్నెస్ రావడానికి ద రెయిన్బో హాస్పిటల్ నుంచి వాళ్ళ టీం అందరినీ పిలిచాము. ఈ సిఎంఈలో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ దగ్గర నుంచి వచ్చే కాంప్లికేషన్స్, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి స్క్రీనింగ్ ప్రొసీజర్స్, ప్రీటర్మ్ డెలివరీ గురించి అన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీటర్మ్ డెలివరీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్, దానికి ఎంత టీం వర్క్ కావాలి అవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు డాక్టర్ దుర్గారాణి గారు విజయవాడ నుంచి రావటము, మాకు డాక్టర్ జి వాసిరెడ్డి గారు గుంటూరు అసోసియేట్ ప్రొఫెసర్ పెథాలజీ నుంచి కూడా రావటం. And Joint Secretary Madhukar Babu and all for arranging such a nice CME perinatology and association with Rainbow Hospitals. And as a part of IMA, I would like to say one word. IMA is the largest worldwide branch with all the NGOs. And in our India, we are having 3.5 lakhs, and there are 34 state branches are there. And now there is concession is going on for membership drive. For single membership, you can get a concession up to 2,800, and for couple membership, you will get a concession up to 4,800. And I request all the members to join other colleagues. ఇప్పుడు ఒక చిన్న విరామం.